హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'నాయాడి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న బ్యాక్ స్టోరీ గురించి చెప్తూ చాలా సంవత్సరాల క్రితం మన ఇండియన్ సొసైటీలోని ప్రజలు 4 కేటగిరీస్‌గా నివసిస్తూ ఉంటారు అని, అందులో మొదటి కేటగిరీలో రాజులు, మహారాజులు, జమీందారులు, ఇంకా రెండవ కేటగిరీలో మంత్రులు, రాజగురువులు, దళపతులు అలాగే సైనికులు ఉంటారు. ఇంకా మూడవ కేటగిరీలో వ్యవసాయం చేసే రైతులు, వ్యాపారులు, వివిధ రకాల వస్తువులు తయారు చేసే కళాకారులు ఉంటారు. ఇంకా చివరి కేటగిరీలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన పనివారు, వీరినే నాయాడి అని కూడా అంటారు. పై 3 కేటగిరీలో ఉండేవారు వీరికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు. అవి ఎలాంటివి అంటే, ఈ 4వ కేటగిరీకి చెందిన వారు పగటిపూట బయటికి రాకూడదు. కేవలం రాత్రిపూట మాత్రమే తమ పనులు చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా అలా పగలు బయటికి వస్తే వారిని పై జాతి వారు చూస్తే, తక్కువ జాతి వాడివి మా ముందుకే వస్తావా అని రాళ్లతో కొడుతూ అక్కడి నుంచి పారిపోయేలా చేస్తారు. అంతేగాక ఈ తక్కువ జాతి వారు పై జాతుల వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అడుక్కున్న అన్నంతో మాత్రమే తమ కడుపు నింపుకోవాల్సి ఉంటుంది. అలా ఈ తక్కువ జాతి వాళ్ళు సమాజంలో ఉన్న పైజాతి వాళ్ళు విధించే శిక్షలకు, అలాగే అడవిలో క్రూర మృగాలకు మధ్య తమ జీవన పోరాటం సాగిస్తూ ఉంటారు. ఇలాంటి దారుణమైన సమాజంలో బ్రతుకుతున్న వారు కేవలం రాత్రిపూట మాత్రమే ఊరికి దూరంగా ఉంటూ అక్కడే కాళీమాతని పూజిస్తూ తమ జాతి వారిపై పై జాతి వారి వల్ల జరుగుతున్న దారుణాలు అన్నీ తొలగిపోవాలి అని బ్లాక్ మ్యాజిక్ లాంటి పూజలు చేస్తూ జంతు బలులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయం కాస్త రాజ్యంలోని జమీందారికి తెలిసి ఈ రోజు నుండి రాత్రి సమయంలో అలా ఎవరైనా పూజలు చేస్తున్నారు అని తెలిస్తే వారి అంతు చూడమని, వారిని అక్కడికక్కడే చంపేయమని ఆర్డర్స్ ఇస్తాడు. అయితే అలా ఒకరోజు రాత్రి తక్కువ జాతికి చెందిన భార్యాభర్త తమ చిన్న కూతురిని తీసుకుని కాళీమాత దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ విషయం కాస్త రాజ్యంలోని వారికి తెలిసి వారిని పట్టుకోవాలి అని అక్కడికి రాగా, అప్పటికే ఆ భార్యాభర్త తమ జాతి వారికి మంచి జరగాలి అని, అలాగే మా కూతురిని నువ్వే కాపాడాలి, తనకి నువ్వే రక్షగా ఉండాలి అని గొంతు కోసుకొని ప్రాణత్యాగం చేసుకుంటారు. అప్పుడే అక్కడ వనదేవత ప్రత్యక్షమయ్యి ఆ పాపని వారి నుంచి కాపాడుతుంది. అప్పటి నుంచి ఆ పాపని జాగ్రత్తగా అక్కడే పెంచుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ పాప యవ్వనంలోకి వస్తుంది. తను అక్కడే అడవిలో అంతా తిరుగుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ పక్క రాజ్యంలోని రాజు అడవిలో వెళ్తూ ఆ అమ్మాయిని చూసి తన అందానికి ఆకర్షితుడై తనని ఇష్టపడతాడు. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అదే విషయం ఆ అమ్మాయికి కూడా చెప్తాడు. ఆ అమ్మాయికి కూడా రాజు నచ్చడంతో చాలా సంతోషిస్తుంది. దాంతో రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అనుకోగా, ఆ అమ్మాయి ఆ అడవిని వదిలి బయటికి రాకూడదు అని తెలిసి బాగా ఆలోచించిన రాజు రాణి కోసం ఆ అడవిలోనే ఒక అద్భుతమైన మహల్ కట్టించి రాణిని అందులో ఉంచుతాడు. ఈ విషయం కాస్త రాజ్యంలోని ప్రజలందరికీ తెలిసి రాజుతో, మీరు అడవిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక మాయలాడి అని, తనని నమ్మకండి అని చెప్తారు. కానీ రాజు వారి మాటలు పట్టించుకోడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అడవిలోని మహల్లో ఉన్న రాణి గర్భవతి అవుతుంది. అదే సమయంలో రాజ్యంలో ఒక్కొక్కరిగా కనబడకుండా పోతూ ఉంటారు. అలా దాదాపుగా 10 మంది దాకా ఆడ మగ పిల్లలు కనబడటం లేదని ఊరి వాళ్ళకి తెలిసి రాజ్యంలో పక్కనే ఉన్న అడవిలో అంతా వెతికినా సరే వారి గురించి ఎలాంటి ఆచూకీ లభించదు. అప్పుడే వారికి అడవిలోని మహల్లో ఉన్న రాణి మీద అనుమానం వచ్చి ఒకరోజు కొంతమంది కలిసి మహల్లోకి వెళ్ళి చూడగా, ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. రాజా అండ్ రాణి కలిసి దేవీమాత ముందు అప్పుడే ఒక ఫ్యామిలీని బలివ్వబోతూ ఉంటారు. నిజానికి రాజా అండ్ రాణి కలిసి ఉగ్రదేవి మాతకి వారిని నరబలి ఇస్తూ ఉంటారు. అది చూసిన అక్కడికి వచ్చిన వారు షాక్ అయ్యి నరబలి ఇవ్వబోతున్న ముగ్గురిని కాపాడి బయటికి తెచ్చి కోపంతో ఆ మహల్కి నిప్పంటించి తగలబెట్టేస్తారు. అదే మహల్లోనే రాజా అండ్ రాణి కూడా తగలబడి చనిపోతారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో ఒక భయంకరమైన ఇంట్లో ఒక అమ్మాయి శరీరంలోకి ఆవహించిన దెయ్యాన్ని బయటికి పంపేందుకు ఒక వ్యక్తి మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉండగా, అప్పుడే సడన్గా ఆ అమ్మాయి శరీరంలో ఉన్న దెయ్యం ఆ వ్యక్తి మీదే దాడి చేసి తననే చంపాలి అని చూస్తుంది. అయితే అప్పుడే నిద్రపోతున్న మిత్ర అనే అమ్మాయిని తన ఫ్రెండ్ వచ్చి లేపడంతో మిత్ర ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి మిత్ర ఇదంతా కలకని ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, మిత్ర అండ్ తన ఫ్రెండ్స్ కలిసి గోస్ట్ హంటింగ్ వీడియోస్ తీస్తూ వాటిని తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే మిత్ర టీంని ఆదర్శ్ లీడ్ చేస్తూ ఉంటాడు.
నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు ఆదర్శ్ టీమ్ గురించి తెలుసుకున్న రవిచంద్రన్ అనే వ్యక్తి వచ్చి వారిని కలిసి వారితో, "నేను కొన్ని రోజుల ముందే ఒక పురాతన బంగ్లాని కొన్నాను. ఎందుకంటే అది రిసార్ట్‌గా మోడిఫై చేయించాలి అని. అయితే ఆ బంగ్లా కొన్న తర్వాతే నాకొక విషయం తెలిసింది. ఆ బంగ్లా గురించి ఆ పక్క ఊర్లోని ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ రూమర్స్ విన్న తర్వాత నేను ఆ బంగ్లాని అమ్మేయాలని ఫిక్స్ అయ్యాను, కానీ దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకి రావట్లేదు" అని చెప్తాడు. అదంతా విన్న ఆదర్శ్ అసలు ఆ బంగ్లా గురించి ఆ పక్క ఊరి ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారు, ఆ రూమర్స్ ఏంటి అని అడగ్గా, దానికి రవిచంద్రన్ ఆదర్శ్ అండ్ టీమ్‌కి నాయాడి కథ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనం మూవీ స్టార్టింగ్‌లో చూసిన కథే. అలా రవిచంద్రన్ ఆ కథ అంతా చెప్పి, ఆ పక్క ఊరి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఇప్పటికి కూడా ఆ బంగ్లాలో ఇంకా రాజు అండ్ రాణి ఆత్మలు తిరుగుతూనే ఉన్నాయని, అందుకే మీరు అండ్ మీ టీమ్ గోస్ట్ హంటింగ్ వీడియోస్ తీస్తూ ఉంటారు అని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. మీరు మీ టీమ్‌తో కలిసి నాతో పాటు ఎస్టేట్‌కి వచ్చి అక్కడ ఒక వీడియో రికార్డ్ చేసి, అక్కడ ఎలాంటి ఆత్మలు దెయ్యాలు లేవు అని అందరికీ తెలిసేలా ఆ వీడియో మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయండి అని చెప్పి, మీరు అలా నాతో పాటు అక్కడికి వచ్చి వీడియో తీస్తే మీకు మంచి పేమెంట్ కూడా ఇస్తా, మీకు డబ్బు వస్తుంది, అలాగే మీ ఛానల్లో ఒక మంచి కంటెంట్ వీడియో కూడా వస్తుంది అని రిక్వెస్ట్ చేయడంతో, అదంతా విన్న ఆదర్శ్ తన టీంతో మాట్లాడి డబ్బుతో పాటు మంచి కంటెంట్ వీడియో కూడా దొరుకుతుందని ఆలోచించి, ఒకవేళ అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేద్దామని అందరూ డిస్కస్ చేసుకుని రవిచంద్రన్తో ఆ డీల్కి ఓకే చెప్పి, మరుసటి రోజే ఆదర్శ్ అండ్ తన టీం రవిచంద్రన్ ఎస్టేట్‌కి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే అలా ఆదర్శ్ అండ్ టీం రవిచంద్రన్ ఇంటికి చేరుకుంటారు. రవిచంద్రన్ ఆదర్శ్ అండ్ టీం ఉండేందుకు వారి వారి రూమ్స్ చూపిస్తాడు. అలా ఆదర్శ్ అండ్ టీం ఫ్రెష్ అప్ అవుతారు. అలా కాసేపటికే ఆదర్శ్ ఆ బంగ్లా అంతా తిరిగి చూస్తూ అక్కడే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్ళాలి అని చూడగా, అప్పుడే రవిచంద్రన్ అక్కడికి వచ్చి ఆదర్శ్‌ని ఆపి, "ఈ రూమ్‌లో నా భార్య ఉంది. తనకి హెల్త్ బాగోలేదు. అందుకే రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి తనని మీకు రేపు పరిచయం చేస్తా" అంటాడు. తర్వాత అలా కాసేపటికి ఆదర్శ్ మిత్రాని అక్కడికి పిలిచి తనతో, "ఇక్కడికి రావటం కంటే ముందే నేను ఈ ఏరియా గురించి కొంచెం ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. నేను కూడా ఆ రాజా అండ్ రాణిల కథని చదివాను, కానీ ఇక్కడే నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఒక నాయాటి ఇదే ఏరియాలో తిరుగుతూ బ్రతికి ఉందని, తన గురించే చుట్టుపక్కల ఊర్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిసింది" అని. పూర్వకాలానికి చెందిన నాయాటీలు తమని తాము కాపాడుకునేందుకు ఒక ప్రత్యేకమైన పూజ చేసేవారంట. అలాగే దేవత ముందు చాలా సాక్రిఫైజెస్ చేసేవారంట. అలా వారి పూజలు, సాక్రిఫైజెస్, భక్తి అర్థం చేసుకున్న దేవత వారికి ఒక అద్భుతమైన వరం ఇచ్చింది అని. ఆ వరం ఏంటంటే వడియాన్, అంటే రూపాలు మార్చుకోవటం. వారు ఈ వరం ద్వారా తమ రూపాలు మార్చుకోగలుగుతారు, అలాగే వేరొకరి శరీరంలోకి ప్రవేశించగలుగుతారు అని చెప్తాడు. అలాగే రేపు మనం అడవిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి సంఘటనలు ఏవైనా ఎదురైతే మనం అందరం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదామని చెప్తాడు. ఎందుకంటే టీమ్ హెడ్గా మీ అందరినీ ఇక్కడ నుంచి సేఫ్గా తీసుకెళ్ళడం నా రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్తూ ఉండగానే ఆదర్శ్ చేతిలో ఉన్న బుక్ కింద పడిపోవడంతో ఆదర్శ్ కిందికి వంగి బుక్ తీసుకుని మిత్రాన్ని చూసి ఒక్క క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే మిత్ర ఫేస్ చాలా భయంకరంగా కనబడుతుంది. కానీ మళ్ళీ వెంటనే మిత్ర నార్మల్గా కనబడడంతో ఆదర్శ్ తన భయాన్ని లోపలే దాచుకొని మిత్రాకి ఏమీ చెప్పడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి ఆదర్శ్ అండ్ తన టీం ఒకే చోట కూర్చొని లైట్గా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు. అయితే అప్పుడే సడన్గా వారికి బంగ్లా బయట దూరంగా ఒక మాస్క్ వ్యక్తి కనిపించి వెంటనే కనిపించకుండా మాయమైపోతాడు. దాంతో ఆదర్శ్ అండ్ టీం దాన్ని పెద్దగా పట్టించుకోరు. అలా కాసేపటికే అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటారు. అయితే హాల్లో పడుకున్న ఫ్యాబీకి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. దాంతో తను ఫుల్గా భయపడిపోగా అప్పుడే ఫ్యాబీ ఉన్నట్టుండి గాలిలోకి లేచి అలాగే సోఫా మీద పడి నిద్రపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆదర్శ్ అండ్ టీంని రవిచంద్రన్ తన ఎస్టేట్ దగ్గరికి అడవి మార్గం గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఎస్టేట్ అడవిలో చాలా దూరంలో ఉంటుంది కాబట్టి. అలా ఆదర్శ్ అండ్ టీం చాలా దూరం నడిచాక మెల్లిగా చీకటి పడుతూ ఉండడంతో, అదీకాక అందరికీ నీరసంగా ఉండడంతో అక్కడే ఒక మంచి ప్లేస్ చూసుకుని టెంట్ వేసుకుని రాత్రి ఇక్కడే ఉండి మళ్ళీ ఉదయాన్నే బయలుదేరదామని ఫిక్స్ అయ్యి ఆ ప్లేస్లో టెంట్ వేసుకుంటూ ఉంటారు. అలా టెంట్ వేసుకున్న తర్వాత ఆదర్శ్ అండ్ నివాస్ పాస్ పోయడానికని అలా కొంత దూరం వెళ్తారు. అలా ఒక ప్లేస్లో పాస్ పోస్తూ ఉండగా అప్పుడే వారిని బ్లాక్ డ్రెస్లో ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి వారినే గమనిస్తూ ఉండడం చూపిస్తారు. అలా కాసేపటికే ఆదర్శ్ అండ్ టీం క్యాంప్ ఫైర్ వేసుకుని అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదర్శ్ మాత్రం మిత్రాన్ని చూస్తూ ఉంటాడు.
ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆదర్శ్ మిత్రాని ఇష్టపడుతూ ఉంటాడని. మిత్రకి తన ప్రేమ విషయం చెప్పాలి అని సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అలాంటి టైం దొరక్క అలాగే తన ప్రేమ విషయం చెప్పాక మిత్ర ఎక్కడ నో అంటుందో అనే భయంతో తన ప్రేమ విషయం చెప్పలేకపోతూ ఉంటాడు. కానీ ఈరోజు ఎలాగైనా మిత్రకి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యి మిత్రతో కొంచెం మాట్లాడాలని పక్కకి తీసుకెళ్తాడు. అలా ఆదర్శ్ ధైర్యం తెచ్చుకొని చివరికి మిత్రకి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. అది విన్న మిత్ర కూడా తనకి ఆదర్శ్ అంటే ఇష్టం ఉండడంతో తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ఆదర్శ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వారిద్దరి ప్రేమ గురించి చెప్తాడు. అది విన్న తన ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అలా ఆదర్శ్ అండ్ మిత్ర కలిసి అడవిలోని ఒక ప్లేస్ కి వెళ్లి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆదర్శ్ అండ్ మిత్ర కిస్ చేసుకోబోతూ ఉండగా అప్పుడే ఆదర్శ్ కొంత దూరంలో సేమ్ అదే మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపించడంతో ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమయ్యి ఆదర్శ్ భయపడి వెంటనే మిత్రాన్ని తీసుకొని తన టెంట్స్ దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్స్ అండ్ రవిచంద్రన్తో ఈ అడవిలో ఏదో మిస్టీరియస్గా జరుగుతుంది, ఈ అడవి చాలా ప్రమాదకరం, అందుకే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అది విన్న రవిచంద్రన్ మాత్రం అలా ఎలా వెళ్తారు, మీరు ఇక్కడికి వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు కదా, వీడియో రికార్డ్ చేయలేదు కదా అంటాడు. దానికి ఆదర్శ్, సార్ నా మాట వినండి, కావాలంటే రేపు ఉదయమే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు వీడియో రికార్డ్ చేసి ఇస్తాం, అంతేకాని ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండటం మనందరికీ చాలా ప్రమాదకరమని అర్థమయ్యేలా చెప్పి అందరూ టెంట్స్లో ఉన్న తమ సామాన్లు అన్ని తీసుకొని టెంట్స్ మాత్రం అలాగే ఉంచి రేపు ఉదయం మళ్ళీ ఇక్కడికి వచ్చి మన వర్క్ స్టార్ట్ చేద్దామని మాట్లాడుకుని అందరూ కలిసి ఒక దారి గుండా అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. అలా చాలాసేపు నడుచుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళందరూ చాలాసేపు నడిచినా సరే తిరిగి మళ్ళీ వారి టెంట్స్ ఉన్న ప్లేస్కి చేరుకుంటారు. అది చూసిన అందరూ మనం మళ్ళీ బయలుదేరిన ప్లేస్కి చేరుకున్నామేంటి అని టెన్షన్ పడగా ఆదర్శ్ వారితో మనం భయం వల్ల దారి తప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చినట్టు ఉన్నామని సర్ది చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. అలా మళ్ళీ చాలాసేపు నడిచి నడిచి చివరికి మళ్ళీ ఆ టెంట్స్ ఉన్న ప్లేస్కి చేరుకుంటారు. అయితే ఈసారి ఆ టెంట్స్ దగ్గర స్టార్ ఆకారంలో నిప్పు వెలుగుతూ ఉంటుంది. అంతేకాక ఆ ప్లేస్ అంతా చాలా మిస్టీరియస్గా కూడా ఉంటుంది. దాంతో అందరూ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోతారు. అలా వాళ్ళు ఆ ప్లేస్ నుండి ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే తిరిగి తిరిగి అదే ప్లేస్కి చేరుకుంటూ ఉంటారు. దాంతో అందరికీ మరింత భయం మొదలవుతుంది. అప్పుడే ఆదర్శ్ టీంలోని నివాస్ వారి నుండి మిస్ అయ్యి అడవిలో ఆదర్శ్ని పిలుస్తూ అడవంతా తిరుగుతూ ఉండగా అప్పుడే అక్కడ నివాస్కి సేమ్ అదే ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎదురుగా కనిపించడంతో తనని చూసిన నివాస్ ఫుల్గా భయపడిపోయి తన ఫ్రెండ్స్ని గట్టిగా పిలుస్తూ అక్కడి నుంచి పరిగెడతాడు. ఇదిలా ఉంటే మరోపక్క ఆదర్శ్ అండ్ టీం నివాస్ని వెతుక్కుంటూ గట్టిగా అరుస్తూ అడవి మొత్తం తిరుగుతూ ఇద్దరిద్దరూ కలిసి ఒక దారిలో వెళ్ళి నివాస్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా కాసేపటికి ఆ మాస్క్ వ్యక్తి నివాస్ పై అటాక్ చేస్తాడు. దాంతో నివాస్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న ఆదర్శ్ అండ్ టీం అటువైపుగా వస్తారు. అలా అక్కడికి వచ్చిన ఆదర్శ్ అండ్ టీంకి అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనిపించి ఫుల్గా భయపడిపోయి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అక్కడ నివాస్ బాడీ ఉంటుంది కానీ బాడీకి తల ఉండదు కాబట్టి నిజానికి ఆ మాస్క్ వ్యక్తే నివాస్ని దారుణంగా చంపేసి ఉంటాడు. నివాస్ డెడ్ బాడీ చూసి ఆదర్శ్ అండ్ టీం చాలా బాధపడుతుంది. అప్పుడే ఆదర్శ్ కోపంతో రవిచంద్రన్తో అసలు ఈ అడవిలో ఏం జరుగుతుంది, ఇలాంటి భయంకరమైన ప్లేస్కి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా దానికి రవిచంద్రన్, చూడు ఆదర్శ్, నువ్వు మొదట కూల్ అవ్వు, నేను కూడా ఇలా జరగడం మొదటిసారి చూస్తున్నా, ఇలా ఇప్పటిదాకా జరగడం నేను చూడలేదు, నా మాట వినండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అలా అందరూ కలిసి మళ్ళీ ఆ అడవి నుంచి బయటికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అలా కాసేపటికే వారి కళ్ళ ముందే ఆదర్శ్ టీంలోని స్వాతిని ఎవరో లాక్కొని వెళ్ళిపోతారు. అలా స్వాతిని ఒక ప్లేస్లోకి తీసుకెళ్లి పడేయగా స్వాతి ఫుల్గా భయపడిపోయి తన ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటుంది. మరోపక్క ఆదర్శ్ టీం కూడా స్వాతి కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటారు. అలా ఆదర్శ్ స్వాతి కోసం వెతుకుంటూ ఒంటరిగా వెళ్తాడు. అలా ఒక ప్లేస్లో ఆదర్శ్కి స్వాతి కనిపిస్తుంది. దాంతో ఆదర్శ్ స్వాతికి ధైర్యం చెప్పి మిగతా వారి దగ్గరికి బయలుదేరగా మిగతా వారు స్వాతి అండ్ ఆదర్శ్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అలా ఆదర్శ్ అండ్ స్వాతిని వెతుక్కుంటూ ఫ్యాబీ అండ్ ఆదర్శ్లో ఒక కొండపైకి చేరుకొని ఆదర్శని గట్టిగా పిలుస్తూ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా వారి వెనక నుండి ఎవరో వచ్చి వారిని లోయలోకి తోసేయడంతో ఫ్యాబీ అండ్ అరవింద్ లోయలోకి పడిపోతారు. దాంతో ఇద్దరు మరింత భయపడిపోతారు. అలా మళ్ళీ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అక్కడే వారికి చాలా హర్రర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాంతో ఇద్దరు భయపడిపోతూ అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని ట్రై చేస్తారు. కానీ ఆ మాస్క్ వ్యక్తి ఆ ఇద్దరిని కూడా చాలా దారుణంగా చంపేస్తాడు. అలా ఇంకా చివరికి ఆదర్శ్ టీంలో ఆదర్శ్, మిత్ర, స్వాతి అలాగే రవిచంద్రన్ మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. అప్పుడే బాగా ఆలోచించిన ఆదర్శ్ ఈ అడవి నుంచి ఎలాగైనా బయటపడాలని ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే నలుగురు కూడా సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్ళాలి
వెళ్ళాలి అని. అలా నలుగురు కలిసి సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళాక చివరికి రాత్రి అయ్యే టైంకి నలుగురు కూడా రవిచంద్రన్ ఇంటికి చేరుకుంటారు. రవిచంద్రన్ భార్య ఇంటి డోర్స్ ఓపెన్ చేసి అందరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లోకి రాగానే వారితో మాట్లాడి వారికి తాగడానికి డ్రింక్ కూడా ఇస్తుంది. అప్పుడే ఆదర్శ్ రవిచంద్రన్తో, సార్ మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, అసలు మా ఫ్రెండ్స్ ఏమయ్యారో తెలుసుకోవాలి అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చూడగా అప్పుడే ఆదర్శ్, మిత్ర అండ్ స్వాతి స్లో కోల్పోయి పడిపోతారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే రవిచంద్రన్ భార్య వారికి తాగడానికి ఇచ్చిన డ్రింక్స్లో ఏదో కలిపి ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే ఆదర్శ్, స్వాతికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా వారి ముందే రవిచంద్రన్ నుండి తన భార్య ఇద్దరూ కూర్చొని ఏదో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉంటారు. అది చూసిన ఆదర్శ్ షాక్ అయ్యే, సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు, దయచేసి మా కట్లు విడిపించండి అని, అలాగే అసలు మిత్ర ఎక్కడ ఉందో చెప్పండి అని రిక్వెస్ట్ చేయగా రవిచంద్రన్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే రవిచంద్రన్ ఆదర్శ్తో, నేను మీకు ఒక కథ చెప్పాను కదా గుర్తుందా, ఆ కథలోని రాజు అండ్ రాణి ఎవరో కాదు, నేను నా భార్యనే, గత 800 సంవత్సరాల నుండి మేము బ్రతికే ఉన్నాము, ఎలాగో తెలుసా, మాకు చావనేదే లేదు, మేము మా శరీరాలు మాత్రమే మార్చుకుంటూ ఉన్నాం, కానీ ప్రతి శరీరంలో మేము 60 సంవత్సరాలు మాత్రమే ఉండగలం, 60 సంవత్సరాలు అవగానే మళ్ళీ కొత్త శరీరాలు వెతుక్కొని ఆ శరీరాల్లోకి వెళ్ళాలి, ఈ శరీరాల్లో ఉండబట్టి 60 సంవత్సరాలైంది, అందుకే మాకు ఇప్పుడు మళ్ళీ యవ్వనస్తుల శరీరాలు కావాలి, అందుకే ఇప్పుడు మీ ఇద్దరిని మా దేవతకి బలి ఇచ్చి మీ శరీరాల్లోకి మేము ప్రవేశిస్తాము. నిజానికి 800 సంవత్సరాల క్రితం ఆ రాజ్యంలోని వారు మమ్మల్ని చంపేశామనుకున్నారు, కానీ అప్పటికే మేము అక్కడ దేవతకి నరబలులు ఇచ్చి పూజ కంప్లీట్ చేసి ఉన్నాం, అందుకే మా ఆత్మలు అప్పటికే మేము బలి ఇచ్చిన వారి శరీరాల్లోకి ప్రవేశించింది అని చెప్తాడు. అదంతా విన్న ఆదర్శ్ అండ్ స్వాతి షాక్ అవ్వగా అప్పుడే ఆదర్శ్ చాలా కష్టపడి తన కట్లు విడిపించుకొని స్వాతి కట్లు కూడా విడిపించి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అక్కడే వారికి మిత్ర కనిపించడంతో మిత్రని కూడా తమతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. అలా పారిపోతూ ఉండగా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే మిత్ర తన చేతిలో ఉన్న కర్రతో ఆదర్శ్ అండ్ స్వాతి తలపై కొట్టి స్లో కోల్పోగానే వారిని మళ్ళీ అదే పూజ జరిగే రూమ్లోకి తీసుకొచ్చి వారి చేతులు కట్టి పడేస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే మరొక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి మిత్ర ఎవరో కాదు, రవిచంద్రన్ కూతురే, అంటే రాజారాణిల కూతురు. అప్పుడు రాణి గర్భవతిగా ఉంటుంది కదా, అలా తమ కూతురి ఆత్మ కూడా అక్కడే ఉన్న ఒక చిన్న పాప శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది. అలా 4 సంవత్సరాల ముందే వారి కూతురి ఆత్మ మిత్ర శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది. ఇంకా ఇప్పుడు అలా మిత్ర ఆదర్శ్ అండ్ స్వాతి దగ్గర కొన్ని పూజలు చేసి తర్వాత ఒంటరిగా అడవిలోని ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడే వారి దేవత అయిన ఇదాంగిని ఉంటుంది. మిత్ర తమ దేవతతో తమ ముందు పూజలు నిర్వహించేందుకు ఒప్పుకోమని అడగ్గా ఇదాంగిని దేవత మిత్రకి సరే అని చెప్పడంతో అలా మిత్ర ఆదర్శ్ అండ్ స్వాతిని ఆ ప్లేస్కి తీసుకొచ్చి బంధించి మిత్ర అండ్ పేరెంట్స్ కలిసి మళ్ళీ పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. అలా మిత్ర ఆదర్శ ఆత్మని రవిచంద్రన్ శరీరంలోకి పంపి రవిచంద్రన్ శరీరంలో ఉన్న రాజా ఆత్మని ఆదర్శ్ శరీరంలోకి పంపుతారు. అలాగే స్వాతి ఆత్మని కూడా అలాగే షిఫ్ట్ చేస్తారు. నిజానికి మిత్ర రాజా అండ్ రాణిల కళ కూడా అదే, తమకి చావు అనేది లేకుండా అమరంగా జీవించాలి అని. అందుకే ఎప్పుడైతే వారి శరీరంలో ఉండే టైం ఎక్స్పైరీ అవుతుందో అప్పుడే ముగ్గురు కూడా ఇలాగ ముగ్గురిని తమ ట్రాప్లో పడేలా చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి వారి శరీరాల్లోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ 60 సంవత్సరాల దాకా అవే శరీరంలో జీవిస్తూ ఉంటారు. అలా పూజ కంప్లీట్ అవ్వగానే ఆదర్శ్ అండ్ స్వాతి ఆత్మలు ప్రవేశించిన వారి శరీరాలని బ్రతికి ఉంచకూడదు అని అలా వారిని చంపేస్తూ ఉంటారు. ఇదే సైకిలే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.